సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది? సార్ది చాలా బాగుంది. మాకు ముఖ్యం మా ఎమ్మెల్యే గారు బీర్లా సారు మాకు చేయాలనుకున్న పనులు ప్రతి ఒక్కదానికి సీఎం రేవంత్ రెడ్డి మాకు సపోర్ట్ ఇస్తున్నాడు. మా సార్ అన్నీ తెస్తున్నాడు ఎమ్మెల్యే బీర్లా సారు. ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ హెల్త్ బాగాలేకున్నా కానీ సీఎం రిలీఫ్ ఫండ్లు అన్ని విధాలు అందుతున్నాయి. కళ్యాణ లక్ష్మి చెక్కులు అందుతున్నాయి. మాకు చెర్ల నీళ్ళు లేకున్నా కానీ సార్ నీళ్ళు తెప్పించిండు. అంటే ప్రతి ఒక్కటి సారు ఏ పని చేయాలనుకుంటే ఆ పనికి మాకు సీఎం రేవంత్ రెడ్డి సారు ప్రతి దానికి అవకాశం ఇస్తుంది. ఉచిత బస్సు కూడా చాలా బాగుంది సార్. ఉచిత బస్సు ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ డబ్బులు లేని వెళ్ళపోయేది. ఇప్పుడు డబ్బులు ఉన్నా లేకున్నా కానీ ఫ్రీ బస్సు వచ్చింది కాబట్టి ఎక్కడికంటే అక్కడ ఈజీగా వెళ్ళగలుగుతారు. ఇక దైవ దర్శనాలకైతే ఇక అందరికీ సంతోషంగా దైవ దర్శనాలు చేసుకుంటారు. ఇక మాకు మిగులుతుంది అంటే సార్ ఇప్పుడు మనం నెలకు 4 సార్లు ఊరికి వెళ్తాము. అలాంటప్పుడు ఒక 2,000 దాకా కూడా ఖర్చు అవుతుంది. బయట దూరం వెళ్ళాలన్నా ఆ 2,000 మనకు మిగులుతున్నాయి అంటే ఇంట్లో ఎంతో వెళ్తుంది సార్. నెలకు చిట్టిపాయలు కూడా వెళ్తున్నాయి. చాలా సంతోషపడుతుంది సార్. కాకపోతే ఏంటంటే బయట వాళ్ళు అట్లా అనడం తప్పు. కానీ ఇప్పుడు ఈసారి పెట్టిన పథకాలకు కానీ ఏ సార్ పెట్టలేదు. ఈసారి ఇచ్చిన మహిళలకు ఇవాళ మహిళల దినోత్సవం సందర్భంగా నేను సంతోషంగా చెప్తున్నా. సారు మహిళలకు ఇచ్చిండంటే చాలా ధైర్యం అనుకోవాలి. ఎమ్మెల్యే సారు మాకు బీర్లా సార్ ఉన్నా కానీ రేవంత్ రెడ్డి సార్ మాత్రం మాకు ఏ దానికైనా పద్ధతికి సపోర్ట్ ఇస్తుండు. ఇట్నే మహిళలకు ఎప్పుడు ప్రోత్సహించాలి. సార్ మళ్ళీ సార్ కూడా సీఎం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. సిలిండర్ వస్తుంది సార్, కరెంటు ఫ్రీ వస్తుంది, సిలిండర్ వస్తుంది. ఇక కరెంటు అంటే మాకు 200 అంటే ఇప్పుడు 130 అట్లా వచ్చేసేది ఇదివరకు. ఇప్పుడు మొత్తం ఫ్రీ కరెంటు. ఈరోజు మహిళలకు ఆర్టీసీ బస్ ఇస్తుంది కదా, దాన్ని ఎట్లా చూస్తారమ్మా? దాంట్లో ఇప్పుడు మాకైతే సార్ బయట ఓనికి చాలా ఖర్చులు అయితే కానీ 100-200 లేని బయటకు వెళ్ళరు. అలాంటిది 100-200లలో కూరగాయలు తెచ్చుకుంటున్నారు, బయట సరుకులు తెచ్చుకుంటున్నారు, ప్రతి దానికి వెళ్తున్నారు. గుళ్ళు గోపురాలకు కూడా ఫ్రీగా తీసుకున్నారంటే అంతా సార్ వాళ్ళ దయ. సార్ వాళ్ళు మనం గుర్తించి మహిళలకు ప్రోత్సాహం ఇచ్చినందుకు చాలా కృతపడి ఉంటాం. ఇక కేటీఆర్ ఉచిత బస్సు వద్దంటే ఆయన చేసిన ప్రభుత్వానికి ఆయన మహిళలకు ఏం చేయలేదు. ఇప్పుడు ఈసారి చేసిన మహిళలకు ప్రతి ఒక్క మహిళలకు మాత్రం అందరికీ ఎలిజిబుల్గా ఉంటుంది. ఏ మహిళ మాత్రం బాధపడేది లేదు. ఇంకా కావాలి, ఇంకా చేయాలి. సార్ చేసే పథకాలకు అన్నిటికీ మేము బాధ్యతలుగా సీఎం రేవంత్ సార్కు మేము ఎప్పుడు ప్రోత్సహిస్తాం. మహిళలకు ఇంకేం చేస్తే బాగుంటుంది అనుకుంటారు? ఏం చేస్తా అంటే సార్ ఇప్పుడు మాకు ప్రస్తుతం చేసినవి అయితే అన్ని బాగానే ఉన్నాయి. సార్ ఏ పథకాలు ఏవి చేసినా కానీ మేము అన్నిటికీ సహకరిస్తాం. Subscribe us and press the bell icon for more interesting updates.